హైదరాబాద్ చిలకలగూడ ప్రాంతానికి చెందిన యావన్ అనే వ్యక్తిని 4 రోజుల క్రితం హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ కుమారుణ్ణి కోల్పోయిన బాధలో తల్లిదండ్రులు ఉండగా అతనిపై అనేక విష ప్రచారం చేస్తున్నారని, వాళ్ళ కొడుకు డ్రగ్స్ తీసుకుంటాడని, చిల్లర వేషాలు వేస్తాడని, రౌడీయిజం చేస్తాడని అనేక ఆరోపణలు మా కొడుకుపై చేస్తున్నారనే బాధలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకా ఆ తల్లి అయితే బాధపడుతుంది. ఆ బాధనైతే మేమైతే తట్టుకోలేకపోతున్నాం. మేమైతే పక్కనే ఉంటాం. మాకు ఆ తల్లి ఎంత బాధ. నా కొడుకు డ్రగ్ ఎక్కుతాడండి. ఛాలెంజ్ చేస్తున్నా, మీతోటి ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే గ్రేవీ యార్డ్ పోదాం. ఇంకా నా కొడుకు బోన్స్ కూడా నేను లిఫ్ట్ చేయలేదు. అక్కడనే శ్మశానంలో బోన్స్ మీ చేతికి ఇస్తాను. ఈయనే టెస్ట్ చేయండి. ఈయన టెస్ట్ చేసినాక నా కొడుకు డ్రగ్ యాక్టర్ అని తెలిస్తే అక్కడే స్పాట్లో నేను చనిపోతా. ఎందుకంటే ఇవన్నీ నీకు లేదు, నాకు లేదు. ఏది లేనప్పుడు ఎట్లా చేసుకుంటాను అట్లా కూడా చెప్తాను. హైదరాబాద్ చిలకలగూడ ప్రాంతానికి చెందిన యావన్ అనే వ్యక్తిని 4 రోజుల క్రితం హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ కుమారుణ్ణి కోల్పోయిన బాధలో తల్లిదండ్రులు ఉండగా అతనిపై అనేక విష ప్రచారం చేస్తున్నారని, వాళ్ళ కొడుకు డ్రగ్స్ తీసుకుంటాడని, చిల్లర వేషాలు వేస్తాడని, రౌడీయిజం చేస్తాడని అనేక ఆరోపణలు మా కొడుకుపై చేస్తున్నారనే బాధలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకా ఒకవైపు కుమారుణ్ణి కోల్పోయిన బాధలో మేము తనను తలుచుకుంటూ ఏడవల్ల ఇంకేం చేయాలి, లేకుంటే ఇట్లా విష ప్రచారం చేస్తున్న వారిపై కొంతమంది మీడియా కానీ లేకుంటే ఇతర వ్యక్తులు కానీ నా కుమారునిపై అనేక విష ప్రచారం చేస్తున్నారు. దానికి కుమారుని కోల్పోయిన దానికి బాధపడల్లా, లేకుంటే నా కుమారునిపై ఇలా విష ప్రచారం చేసే వారి గురించి బాధపడాలా అనే బాధలో ఒక డైనమోలో ఆ పేరెంట్స్ ఉండడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ కుల హత్యలు ఏమైతున్నాయో, ఈ ప్రేమ హత్యలు ఏదైతే ఉన్నాయో, ఒక మనిషిని కోల్పోవడం అనేది చాలా బాధాకరం. కులం కూడుబెట్టదు. ప్రేమించిన వారికి ఏదన్నా ఉంటే ఆ అమ్మాయికి చెప్పుకునే విధానం ఉంటుంది, లేకుంటే అబ్బాయికి చెప్పే విధానం ఉంటుంది. అంతేగాని ఇలా 10 మంది కలిపి 17 కత్తిపోట్లు, ఆ అబ్బాయిపై 17 కత్తిపోట్లు కూడా పొడిచినట్టుగా తెలుస్తుంది. ఇంత క్రూరంగా, ఇంత భయంకరంగా చంపడం గల కారణం అంతా ఏముంది? ఏదన్నా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడుకుంటే సరిపోద్ది కదా. మరి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ అమ్మాయి బావ అనేటైనా సాయి, దీనికి ప్రధాన కారకుడు ఆ వ్యక్తి. మరి ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడు, వీళ్ళకి శిక్ష పడుతుంది. ఇప్పుడు ఏం జరుగుద్ది? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు బాధ ఎవరు తీర్చాలి? ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కూడా ఆ పిల్లగాడేనంట. అతనే ఆ ఫ్యామిలీని ఇప్పుడు చూసుకుంటున్న పరిస్థితి. మరి మొన్ననే ఒక 3 months క్రితం ఆ అబ్బాయి తన కష్టపడి తన అక్క పెళ్లి చేశాడు. రేపో మాపో నేను జాబ్ చేసి నా కుటుంబాన్ని సాదుకోవాలనే విధంగా అతను నుండి ఒక కాల్ రికార్డు కూడా బయటపడ్డ సందర్భం. మరి అందులో కూడా ఆ అబ్బాయి అమ్మాయికి నచ్చజెప్పడం జరుగుతుంది. నేను ఇంకా సెట్ కాలేదు, నేను ఇంకా సెట్ కావాలి, నేను జాబ్ చూసుకోవాలి అనే విధంగా. మరి ఇలా మాట్లాడుతున్న తరుణంలో ఇంత కర్కశంగా చంపడం ఎంతవరకు సమాజం? ఒకవైపు ఆ కుటుంబం బాధలో ఉంటుంది, మరోవైపు ఇట్లా విష ప్రచారం చేస్తున్నారు అనే బాధ ఇంకా వాళ్ళకి ఎక్కువ అయిపోయింది. నిన్న వాళ్ళ పేరెంట్స్ నేను కలిసిన తరుణంలో వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ చెప్పిన వాళ్ళ బాధలు ఉంటే చాలా బాధేస్తుంది నిజంగా. చనిపోయిన బాధలో వాళ్ళు ఉన్నారు, ఇంకా న్యాయం జరగలేదు వాళ్ళకి. అతను నిన్ననే అరెస్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో అతను నిన్ననే అరెస్ట్ అయ్యిండు, లొంగిపోయిన అనే విధంగా నిన్ననే తెలిసిన విషయం. మరి ఈ వైపు ఇది ఉండగా మరోవైపు అతనిపై ఇలా ప్రచారం చేస్తున్నారు అనే బాధ ఇంకా మాకు ఇంకా ఎక్కువైపోతుంది. నా కొడుకుని తలుచుకొని మేము బాధపడాలా, లేకుంటే ఇలాంటి అనేక ఆరోపణలు వింటూ అవి తలుచుకొని బాధపడాలా అనే డైనమోలో ఆ పేరెంట్స్ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ బాధిత కుటుంబానికి 100% న్యాయం జరగాలి. ఇలాంటి కుల హత్యలు కానీ ఇలాంటి ప్రేమ హత్యలు కూడా ఇంకోసారి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో పునరాలోచన చేసి కఠినమైన శిక్షలు నిందితులకు పడేలా చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్న విషయం. ఒకసారి వాళ్ళ పేరెంట్స్ నేను కలిసిన తరుణంలో చెప్పే బాధలు కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. నాకు మా అక్క పెళ్ళి ఉంది, పెళ్లి కాకముందు నుంచి చెప్పాడు, మీ పిల్లోడే చెప్పాడు. మా అక్క పెళ్ళి ఉంది, మా అమ్మ నన్ను పెంచుతుంది, కష్టపడి చదివిపిస్తుంది. నేను జాబ్ రావాలి, సెటిల్ అయ్యాక నీకు లేదు నాకు లేదు.
ఏది లేనప్పుడు ఎట్లా చేసుకుంటాను అట్లా కూడా చెప్పాడు. ఉమ్. అది అసలు అది ఉందన్న ఆల్రెడీ ఈ మాట సంవత్సరం క్రితం చెప్పాడు. సంవత్సరం కాదు, 4 నెలల కిందటే చెప్పాడు. ఉహు. 4 నెలల కిందటే ఆ పిల్ల ఫోన్ చేసిన, నన్ను తీసుకెళ్ళిపో అంటే నేను తీసుకెళ్ళి నేను ఏం చేసుకోవాలి, నిన్ను తీసుకెళ్ళిపోయి నేను ఏం చేయాలి, మా అమ్మే నన్ను పెంచుతుంది, నేను ఎక్కడ చూసుకోవాలి, అది ఇదని అన్నాడు. అన్నాక నాకు చదివే ముఖ్యం, మా కుటుంబం ముఖ్యం అని చెప్పాడు. అది ఇదని చెప్పాక మేము అసలు మొత్తం మర్చిపోయాడు. పెళ్ళి, మా చుట్టాల ఇళ్ళకి, ఏ ఊరికి వెళ్ళుడు, అక్కడే ఉండు, అట్లనే ఉన్నాడు. అసలు ఇక్కడికి వచ్చుడు, ఆ పిల్లని కలుసుడు ఏది లేదు. కానీ వచ్చి కలుస్తున్నాడు, ఒక రూమ్ లో కలుస్తున్నాడు. అది ఎక్కడ నాయం? అది ఎంత నాయం చెప్పండి? డ్రగ్స్ గా తాగుతున్నారు అంటున్నారు కదా. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, రండి పర్లేదు, రండి పర్లేదు, రండి. నేను మాట్లాడతాను. నా కొడుకు ఆవేదన అని బాధ అనేది నా మనసుకు తెలుసు. ఇప్పుడు అన్నారు కదా, పర్లేదు మాట్లాడండి. ఇప్పుడు నా కొడుకు ఆ పిల్లని తీసుకుపోయి ఒక రూమ్ పెట్టుకున్నాడు అన్నారు. ఆ రూమ్ ఏడుందో ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చెప్పిరో ఇదే ఫోన్లల్లా, ఇదే మీడియాలల్లా వాళ్ళని చూపించమనండి. ఇంకోటి, నా కొడుకు ఒక డ్రగ్ యాక్టర్ అంట. ఓకే, నా కొడుకు ఒక డ్రగ్ యాక్టర్. నేను ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, మీతోటి ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే గ్రేవీ యార్డ్ కాడికి పోదాం. ఇంకా నా కొడుకు బోన్స్ కూడా నేను లిఫ్ట్ చేయలే. అక్కడనే శ్మశానంలో బోన్స్ మీ చేతికి ఇస్తాను, డిఎన్ఏ టెస్ట్ చేయండి. డిఎన్ఏ టెస్ట్ చేసినాక నా కొడుకు డ్రగ్ యాక్టర్ అని తెలిస్తే అక్కడే స్పాట్లో నేను చనిపోతా. ఎందుకంటే ఇవన్నీ రూమర్స్ ఎందుకు? ఇవన్నీ ఒక అమాయకుని చంపి ఈ రూమర్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు మీరు? ఇదంతా నిజం ఏంటిదో అది కాకుండా కావాలనే దాన్ని తప్పుదో పట్టించడానికి కావచ్చు, లేదు అనుకుంటే ఒక డ్రగ్ ఎడిక్టర్, లేదనుకుంటే ఆల్రెడీ ఒక రూమ్ తీసుకొని అమ్మాయిని ఉంచుకొని రూమ్ లో ఉంటాడు అని చెప్పేసి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి మరి మీరేం సమాధానం చెప్పాలి? అదే ఇప్పుడు చెప్తున్నాను కదా, ఒక పిల్లలు నేను చెప్తున్నా. ఇప్పుడు ఎవరైతే నా కొడుకు ఇట్లా రూమ్ పెట్టుకుండు, అది పెట్టుకుండు అని చెప్పి మీడియా ద్వారా అంతా చేసిండ్రో వాళ్ళకి మీరు అడుగుతున్నారు కదా ఏం సమాధానం చెప్తాను. ఇప్పుడు ఇది ఒక్కటే సమాధానం వాళ్ళకి. నేను చెప్పిన ఓపెన్ చేపించిన మొత్తం. నేను ఇప్పుడు తీసుకోవాలి మీ అందరికి, నేను ఆడ బోన్స్ ఇస్తా, ఆడికెళ్ళి గ్రేవ్ యార్డ్ నుంచి ఆడికెళ్ళి డైరెక్ట్ తీసుకోమని డిఎన్ఏ టెస్ట్ చేయండి. డిఎన్ఏ టెస్ట్లో తెలిసిపోతుంది కదా మీకు ఆయన డ్రగ్ యాక్టరా ఏంది అనేది. ఆయన డ్రగ్ యాక్టర్ అంటే నేను ఆడనే చనిపోతా అని చెప్తాను. ఇంకా ఓపెన్గా ఇంకేం చెప్పాలి మీకు? వాళ్ళకి ఇది ఒక్కటే సమాధానం. ఇంకొకటి మేము కూడా చెప్తాం, అబ్బాయి అట్లా డ్రగ్స్ తీసుకునే అబ్బాయి అయితే ఇంతమంది ఎంకరేజ్ చేయడానికి ముందుకు రారు కదా సార్. ఇప్పుడు ఆ అబ్బాయి ఎట్లా అంటాడో మాకు తెలుసు, అవునా? ఇప్పుడు పోస్ట్ మార్టం చేసేటప్పుడే మనకు అన్ని బయటకు వస్తాయి, అవునా? పోలీసు వాళ్ళు అయినా సరే అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్తారు కదా. మీడియా ఎందుకు అబ్బాయి మీద అంత పుకార లేపడం? అంటే మీడియా మొత్తం అని చెప్పేసి మీరు అన్నారు. ఓకే, మీడియా మొత్తం అన్నప్పుడు కేవలం కొన్ని మాత్రమే, కొన్ని బాధలు ఉన్నారు. ఇట్లాంటి రూమర్స్ లేపి వాళ్ళని ఇంకా బాధ పెడుతున్నారు. కొంతమంది మీడియా ఛానల్స్, అన్ని మీడియా ఛానల్స్ కనట్లేదు, కొంతమంది ఈ రూమర్స్ లేపుతున్న మీడియా ఛానల్స్ కంటున్నా నేను. వాళ్ళు ఆల్రెడీ ఇంత బాధలు ఉన్నారు, ఎందుకు రూమర్స్ లేపుతున్నారు? వాళ్ళని ఇంకా ఎందుకు బాధ పెడుతున్నారు? ఎందుకు? మీకు అమ్మ నాన్నలు లేరా? మీకు అక్క చెల్లెలు లేరా? మీకు అన్నదమ్ములు లేరా? మీ ఇంట్లో ఇట్లానే అయితే మీరు ఇట్లానే చెప్తారా? ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళని అర్థం చేసుకోండి, వాళ్ళ బాధని అర్థం. వాళ్ళు ఉన్నోళ్ళు కాదు, పోయి అందరి దగ్గర కొట్లాడి పెద్దగా చేయనికి లేనోళ్ళే కదా అని అందరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళని మందరిచ్చిపోతున్నారు. ఎందుకు వాళ్ళని ఇంకా బాధ పెడుతున్నారు? ప్లీజ్ దయచేసి నేనైతే నా తరఫు నుంచి నేను ఒకటే అనుకుంటున్నాను, ఎవ్వరును కూడా ఇట్లా లేనివి మాత్రం ఆ పిల్లగాడి మీద లేపకండి. ఎందుకంటే ఆ పిల్లగాడు చాలా మంచోడు, వాడు చదువుకోనికి వచ్చిండు, రూమ్ తీసుకొని అమ్మాయిని ఉండడం కానీ అలాంటివి ఏం లేదు. మనకు క్లారిటీగా ఒక్కటి మాత్రం, మనము వాయిస్ రికార్డింగ్ లో ఆ రికార్డింగ్ ఉంది, అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంది, అందులో క్లారిటీగా ఒక మాట ఉంది. ఏంటిది ఇన్ని నెలల తర్వాత మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారు మీ ఓళ్ళు అని అబ్బాయి మాట్లాడుతున్న మాట మన ముంగట ఉంది, అవునా? ఇప్పుడు అన్ని నెలల తర్వాత అబ్బాయి అమ్మాయితోటి మాట్లాడినప్పుడు అమ్మాయి మీద ప్రేమతోటి నేను నిన్ను చేసుకుంటా అని కూడా అడగలేదు. నా ఫ్యూచర్ ఉంది, మొన్ననే మా అమ్మాయి చేసుకుంటా నేను పెళ్లి అంటే కూడా అబ్బాయి ఒకటే అన్నాడు, మనం ఇంకా మేజర్ కాము, నేను ఇంకా స్టడీ చేస్తున్నాను, మనం ఒక పొజిషన్ లో రావాలి, ఇప్పుడిప్పుడే మేము కోలుకుంటున్నాం, అక్క పెళ్లి చేసినాము
అని ఒక మంచి నిర్ణయంతో మాట్లాడారు కదా. అబ్బాయి పోనీ చిల్లరోళ్ళు అయితే సరే మీ వాళ్ళు అట్లా చెప్తున్నారు కదా, నడువు ఏడికైతే ఆడికి, నన్ను చంపుతారా, నడువు పెళ్లి చేసుకుందామని అంటుండే. ఎవరైనా తాగబోతోళ్ళు, డ్రగ్స్ తీసుకునేటోళ్ళు, చిల్లరోళ్ళు. అంతే. అబ్బాయి మంచి ఎడ్యుకేషన్ అబ్బాయి కదా, అంత చదువుకున్న అబ్బాయి. అట్లా మాటలు లేవు. ఆయన మాటలు ఎంత క్లారిటీగా మనకు అర్థమవుతుంది, అన్న ఒక్కొక్క మాట పాయింట్ గా మనకు అర్థమవుతుంది. ఆ రికార్డింగ్ ఈ దినాన్న మన దగ్గర ఉందని అంతమంది మనకు సపోర్టింగ్ ఉంది. ఆ రికార్డింగ్ కనుక ఈ దినాన్న మన దగ్గర లేకపోతే మాత్రం మొత్తం బ్లేమ్ అంతా అబ్బాయి మీదకే వచ్చేది. ఎందుకంటే అమ్మాయిలకే న్యాయం జరుగుతుంది ఈ లోకంలో. అమ్మాయిలకే ఇలాంటి న్యాయం, అబ్బాయిలకు న్యాయం అబ్బాయిలకు చేయడానికి న్యాయం ఎవరు వస్తున్నారు ముంగట? అమ్మాయిలకే న్యాయం చెయ్యాలి కదా. ఇప్పుడు ఈ ఫ్యామిలీకి ఎంత అప్పు ఉంది, ఎంత వాళ్ళకు కష్టాలు ఉన్నది, ఎంత కష్టాలలో ఎంత అప్పులో వాళ్ళు ఉన్నారు. మొన్ననే 10 లక్షలు పెట్టి వాళ్ళ అమ్మాయి పెళ్లి చేపించినారు. తల్లి కొడుకు కష్టపడి తండ్రి అప్పు కడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఎవరు ఆదుకుంటారు? జనాలు ఆదుకుంటారా? చంపినోడు ఆదుకుంటాడా? లేకపోతే గవర్నమెంట్ ఆదుకుంటారా? మేమైతే ఇంటి పక్కన ఉన్నటోళ్ళం, మేమైతే వాళ్ళకు వస్తాము, సంజాయిస్తాం, పోము. మాకు తోచింది మేము కూడా ఉన్నోళ్ళం కాదు, మాకు తోచింది మేము చేద్దామన్నా కానీ ఎవరు న్యాయం చేస్తారు? ఎవరైనా న్యాయం చేయాలి కదా ఈ కుటుంబానికి. గవర్నమెంట్ న్యాయం చేయాలి. మరి ఏం చేస్తుందో ఆ గవర్నమెంట్ చేతిలోనే ఉంది. కొడుకుని డ్రగ్ అన్నాడు. ఆ న్యూస్ స్ప్రెడ్ చేసిన ఛానళ్ళకి ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, నా కొడుకు అట్లాంటి వాడు కాదు. మీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తా మీతోటి. ఇప్పుడు చెప్తున్నా, నేను వచ్చి టెస్ట్ చేసుకుంటారా? మీకు ధైర్యం ఉండి దమ్ముండి ధైర్యం గుండె మీద చేయి పెట్టుకొని రండ్రి. నేను ఇప్పుడు కూడా ఓపెన్గా చెప్తున్నా, రండ్రి. నా కొడుకుని చెక్ చేసుకోరి. డ్రగ్ యాక్టర్ ఉంటే ముఖం ఎట్లుంటుందో మీకు తెలుసు. మీడియాకి నా కొడుకు కోసం ఎవరెవరు ప్రచారం చేసిరో అందరికి తెలుసు. డ్రగ్ యాక్టర్ అంటే ఆ మీడియాకి తెలుసు ముఖం ఎట్లుంటుంది. నా కొడుకు ముఖం చూసుకోరి ఎట్లుందో. ఇంకోటి చెప్తా, వాడు సాయిగాడు నా కొడుకు కోసం ఒకరోజు నా ఇంటికాడికి వచ్చి కొట్లాట చేసి నా కొడుకుని భయపెట్టిండు. వాడు భయపెడితే నేను నా భార్య ఇద్దరం ఉన్నాం, నా తమ్ముళ్ళు 3 ఉన్నారు. మేము మాట్లాడి నీ కూతురు నీ మరదల్ని దగ్గర పెట్టుకోరా భయ్, నా కొడుకుని నా దగ్గర పెట్టుకుంటా. నా కొడుకు తప్పు చేస్తే నీ ఇంటికాడ తెచ్చి నిలబెడతా. నీ బిడ్డ తప్పు చేస్తే ఏం చేస్తావు అంటే నరకేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఇప్పుడు నరకాలి కదా నీ బిడ్డను కూడా. అంటే నీ బిడ్డకు ఒక న్యాయం, నా కొడుకు ఒక న్యాయమా? అయితే ఇద్దరికి కావాలి చేస్తే చెయ్యి. రూమ్ లో సరే రూమర్స్ లేపినారు, రూమ్ లో దొరికినారు. ఇప్పుడు రూమర్స్ లేపినారు కొంత